మాతృదేవో భవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడం ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని బ్యానర్ వార్త చూద్దామండి. పాక్కు మళ్ళీ భంగపాటు అంటే 26 ప్రాంతాల్లో డ్రోన్ దాడులు తిప్పికొట్టిన భారత్ సైన్యం. విమానాశ్రయాలు, సైనిక కేంద్రాలపై ప్రయోగించి నిర్వీర్యం చేశారండి. శ్రీనగర్ ఎయిర్పోర్ట్, అవంతిపారా ఎయిర్బేస్ సురక్షితమైందండి. 3వ రోజు దత్తరిల్లిన సరిహద్దు. పంజాబ్, కాశ్మీర్లోని నగరాలు బ్లాక్అవుట్ చేశారండి. చొరబాట్లకు యత్నించిన 7 ఉగ్రవాదులు హతం చేశారు. పారదర్శక సైన్యం సేవల వినియోగానికి అనుమతి అంటండి. త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోడీ భేటీ. భద్రతపై అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సమీక్షలు అంటండి. సరిహద్దు గ్రామాల్లో ఇట్లా జనం ఇళ్లలోనే ఉండాలని ఆదేశించారండి. పాక్ మనకు పైకి పంపిన 300 నుంచి 400 డ్రోన్లు టర్కీ దేశాన్ని వెంటండి. పౌర విమానాలే రక్షణ కవచంగా పాక్ దుశ్చర్యలు తీసుకుంటుందంటండి. ఢిల్లీలో శుక్రవారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, జాతీయ భద్రతా సలహాదారు అజిత్, నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్, వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్లతో సమావేశం అయ్యారండి నిన్న ప్రధానమంత్రి మోడీ గారు. ఇంకా అగ్నివీరుడ వందనమని యుద్ధక్షేత్రంలో నేలరాలని తెలుగుబిడ్డండి. ఆపరేషన్ సింధూర్లో పాక్పై పోరాటం. జమ్మూ కాశ్మీర్లో అమరుడైన మురళీ నాయక్. శ్రీ సత్యసాయి జిల్లా కళ్ళతాండాలో విషాదం అలుముకుందండి. తర్వాత తిరుమలలో శ్రీవారి ఆలయం ఎదుట ఆక్టోపస్ పహారా అంటండి. ప్రధాన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్ర. తిరుమలలోని ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు అంటండి. చమురు స్థావరాల్లో అప్రమత్తం అంటండి. విశాఖలో భద్రతా పెంపు. తర్వాత నా జీవితం పిఠాపురం అనాథ పిల్లలకు అంకితమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలిపారండి. తర్వాత విశ్రాంతి ఐఏఎస్ ధనంజయ రెడ్డికి సిట్ నోటీసులు అండి. జగన్, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డికి, భారతీయ సిమెంట్ డైరెక్టర్ గోవిందప్పకు కూడా నోటీసులు ఇచ్చారండి సిట్. వీరు ముగ్గురు మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులు అంటండి. తర్వాత జూలైలోగా హంద్రీనివా విస్తరణ అంటండి. ఈ నెల 10న నేనే వచ్చి నీరు విడుదల చేస్తానని. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమలో 6 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారండి. వైకాపా ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని ధ్వజం ఎత్తారండి. తర్వాత ఉరవకొండ నియోజకవర్గంలో పనులు పరిశీలించారండి. తర్వాత 3 కొత్త విమాన సర్వీసులు అంటే విశాఖపట్నం, అబుదాబి, విశాఖ, భువనేశ్వర్, విజయవాడ, బెంగళూరు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు వెల్లడించారండి నిన్న. ఇంక లోపల పేసి చూస్తే డ్రగ్స్కు బానిసగా యువ వైద్యురాలంటండి. ముంబై డీలర్తో నేరుగా లావాదేవీలు చేశారంట. తను ఏడాదిలో 70 లక్షల కొకైన్ ఆర్డర్ చేసుకున్నారంటండి. వైద్యురాలు డెలివరీ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారంటండి. మత్తు పదార్థాలకు బానిసైన ఒక యువ వైద్యురాలు ముంబైలోని డీలర్లతో నేరుగా లావాదేవీలు నిర్వహించారంటండి. వాట్సాప్లో ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటున్నారంట ఆవిడ. ఇంకా చండీగఢ్లో సైరన్లు అంటండి. చండీగఢ్లో ఉదయం మళ్ళీ ఎయిర్ సైరన్ల శబ్దం వినిపించాయి. పాక్ నుంచి దాడులు జరిగే అవకాశం ఉందంటూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హెచ్చరించిందండి. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, బాల్కనీలకు కూడా రావద్దని తెలిపింది. పంచకుల, మొహిలి, పటియాలా, అంబాలాలో ఇదే విధమైన హెచ్చరికలు జారీ చేశారండి. జమ్మూలోని సైరన్లు మోగాయి. తెల్లవారుజామున 4:15 ప్రాంతంలో పేలుడు శబ్దాలు వినిపించడంతో నగరాన్ని బ్లాక్అవుట్ చేశారండి. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా సరిహద్దు ప్రాంతాల్లో పాక్ దాడులన్నింటిని భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF నుంచి పాక్ రుణ మంజూరును భారత్ గట్టిగా వ్యతిరేకించిందండి. ఆ నిధులు పాకిస్తాన్ తీవ్రవాదుల కోసం వాడొచ్చని అభ్యంతరం పెట్టింది. ఆ తర్వాత IMF $100 కోట్ల రుణాన్ని ఇవ్వడానికి అంగీకరించిందంటండి. పాక్ ప్రధాన కార్యాలయం ప్రకటించింది ఈ వార్తని. తర్వాత వాషింగ్టన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లో మండపక జీవితకాల గౌరవ సభ్యత అంటండి. తర్వాత పలుమార్లు పాక్ చొరబాట్లు అంటండి. ఆపరేషన్ సింధూర్కు సంబంధించి విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రా గారు, కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యామకా సింగ్ మీడియాతో మాట్లాడారండి. ప్రార్థనా స్థలాలపై దాడులు చేసి దాన్ని భారత సైన్యంపైకి నిందలు మోపడానికి పాక్ దుష్ప్రచారానికి పన్నాగం నిదర్శనం అంటండి ఇది. తర్వాత ఏపీఎస్సీ కార్యాలయంలో గ్రూప్ 1 మూల్యాంకనం అంటండి. గ్రూప్ 1 2023 నోటిఫికేషన్ ప్రధాన జవాబు పత్రాల మూల్యాంకనం విజయవాడలోని ఏపీఎస్సీ కార్యాలయంలో చేపట్టారండి. తర్వాత ఏపీఎండీసీ అదనపు GM జోసెఫ్ బదిలీ గారు అంటండి. గతంలో టీడీపీ నేతలపై పోస్టు పెట్టిన వ్యక్తికి పోస్టింగే కారణం అంటండి. అగ్నివీరుడ వందనమని యుద్ధక్షేత్రంలో నేలరాలని తెలుగుబిడ్డ గురించి చేశారండి. కళ్ళతాండ, గోరంట్ల మండలం శ్రీ సత్యసాయి జిల్లాలో
స్వగ్రామం అయింది. సైన్యంలో చేరింది 2022 డిసెంబర్ 29 అండి. పనిచేస్తున్న యూనిట్ 851 లైట్ రెజిమెంట్ అండి. తల్లిదండ్రులు శ్రీ రామ్ నాయక్, జ్యోతిబాయ్ అండి. వృత్తి దినసరి కూలీలండి వాళ్ళు. రక్షణ సిబ్బంది గృహాలకు పంచాయతీలు ఆస్తి పన్ను మినహాయింపు అంటండి. మాజీ సైనికులు, ఆర్మీ సిబ్బందికి ఇప్పటివరకు రాయితీ. పాకిస్తాన్తో ఉద్రిక్తల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి. మీ ఆవేదన తీర్చలేనిది ధైర్యంగా ఉండండి అని మురళీ నాయక్ కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన చంద్రబాబు నాయుడు గారండి. మురళీ గారి మృతి కలిచివేసిందని గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు తెలిపారండి. అతని మరణాన్ని జాతి మర్చిపోదు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలిపారండి. అండగా నిలబడతామని మంత్రి లోకేష్ గారు చెప్పారు. తీవ్రంగా బాధించిందంటండి సీఎం జగన్ గారిని ఈ వార్త. ఎమ్మెల్సీగా కావలి గ్రీష్మ గారు ప్రమాణ స్వీకారం చేశారండి నిన్న. గురుకుల ప్రవేశ ఫలితాలు విడుదల నేడు. భారత సైన్యానికి 5 లక్షల విరాళం అందించారండి. ఎన్సీసీ అధికారులకు చెక్కు అందజేసిన జ్యోతికృష్ణ గారు ఆయన కుటుంబ సభ్యులండి. తర్వాత విశాఖ డైరీ పాల ధర పెంపండి. విశాఖ డైరీ యాజమాన్యం లీటర్కు ₹2 చొప్పున పెంచిందండి. సైన్యాన్ని విమర్శించిన ప్రొఫెసర్ సస్పెన్షన్ అంటండి. ఈవిడ ప్రముఖ ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న లోరా అనే ప్రొఫెసర్ అండి. ఈవిడ్ని సస్పెండ్ చేశారండి. తర్వాత బుగ్గమఠం భూముల వ్యవహారంలో నోటీసులకు పెద్దిరెడ్డి న్యాయవాది సమాధానం ఇచ్చారండి. తర్వాత ఉగ్రదాడులు వెనక ఐఎస్ఐ అని టెర్రరిస్టులకు శిక్షణ అనేక పాకిస్తాన్ సైన్యం కనుసన్నలను జరుగుతుందని, అక్కడ ఆర్మీకి తిరుగుబాటు స్వభావం కలిగిందని, ఎలా ఎదుర్కోవాలో భారత్కు తెలుసని ఈనాడు ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ క్రిస్టినా ఫెయిర్ తెలిపారండి. మధుసూదన్ రావు గారి కుటుంబాన్ని పరామర్శించిన కేంద్ర మంత్రి గారు 5 లక్షల ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించారండి. మాచర్ల మున్సిపల్ చైర్మన్గా మదర్ సాహెబ్ ఎన్నికండి. తర్వాత ఇసుక అక్రమ తవ్వకాలు చర్యలు తీసుకున్నామని సుప్రీంకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం ఏపీ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారండి. 9871999430 మరియు 9871999053 ఈ నెంబర్లు ఎప్పుడైనా సంప్రదించవచ్చని సూచించారండి. సైన్యానికి మద్దతుగా విజయవాడలో భారీ ప్రదర్శన చేశారంటే నిన్న లోయల వాకర్స్, అమరావతి రన్నర్స్, లారీ యాజమాన్య సంఘం ప్రతినిధులు మరియు మహిళా యువతలు ఎక్కువ మంది పాల్గొన్నారండి. వారికి సంఘీభావంగా. ఇంకా లోపల పేజీలో చూస్తే సైన్యం ఆపరేషన్ కవరేజ్లో జాగ్రత్తగా ఉండండి అని మీడియా సంస్థలకు రక్షణ శాఖ సూచించారండి. దేశ భద్రత సంబంధించిన ఆపరేషన్ వార్తలు, దళాల కదలిక కవరేజ్ విషయంలో మీడియా సమన్వయం పాటించాలని రక్షణ శాఖ ఓ ప్రకటనలో సూచించింది. భారత దళాల ఆపరేషన్ ఫలితాలను ప్రభావితం చేసే సమాచారాన్ని వెల్లడిస్తే వారి ప్రాణాలకు ముప్పు రావచ్చని, గతంలో కార్గిల్ యుద్ధం, 2026-11 దాడులు, తర్వాత హైజాక్ ఘటనలు అత్యుత్సాహంగా రిపోర్టింగ్కు నిదర్శనగా నిలిచాయని, కేబుల్ టెలివిజన్ చట్టం ప్రకారం ఉగ్రవాద వ్యతిరేకత ఆపరేషన్ల సమయంలో కేవలం అర్హత ఉన్న అధికారి సమయానుసారం బ్రీఫింగ్ ఇస్తారంటండి. ఈ క్రమంలో అందరూ అప్రమత్తంగా వ్యవహరించి సున్నితంగా బాధ్యతాయుతంగా కవర్ చేయాలని రక్షణ శాఖ సూచించిందండి. తర్వాత ప్రభుత్వ చర్యలు అభినందనీయమని భగవత్ గారు ప్రశంసించారండి. ఈయన ఆర్ఎస్ఎస్ చీఫ్ అండి. తర్వాత వైద్య సదుపాయాలను సమీక్షించిన జేపీ నడ్డా గారు మేము ఉగ్రవాదులతో పోరాడుతున్నామని వినయ్ కాత్రా గారు తెలిపారండి. పంజాబ్లోని పాక్ క్షీణింపు శకలాలంటండి. జైసల్మేర్లో బాంబు అంటండి. తర్వాత పాక్ బంకర్ల పాలిట మృత్యువు, ఏటీజీఎం అంటండి. సరిహద్దుల వద్ద భారత సైన్యం పాక్ స్థావరాలపై విరుచుకుపడుతుంది. వారి బంకర్ల ధ్వంసం చేయడానికి భారత్ అమలు పొదలో ఉన్న ఓ ప్రత్యేక ఆయుధమే ఏటీజీఎం అంటండి. ఇది చాలా పవర్ఫుల్ అంట. ప్రపంచవ్యాప్తంగా 130 దేశాలు ఏటీజీఎంలు వినియోగిస్తున్నాయంట. ఇక ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ వీటిని వినియోగిస్తుందండి. ప్రస్తుతం భారత్ వద్ద దువస్త్ర వంటివి కూడా ఉన్నాయంటండి. సైనిక మాజీ ఉన్నతాధికారులతో ప్రధాని మోడీ భేటీ అంటండి. జమ్మూ నుంచి 3 ప్రత్యేక రైళ్లు. తర్వాత దేశంలో సమృద్ధిగా ఆహార నిల్వలంటండి. ఇంధనానికి కూడా కొరత లేదు, ఆందోళన చెందొద్దని, సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు నమ్మొద్దని కేంద్రం, చమురు సంస్థలు ప్రకటించాయండి. అక్రమంగా నిల్వ చేస్తే చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి గారు తెలిపారండి. నిత్యావసర సరుకులు మరియు వస్తువులు అక్రమంగా నిల్వ చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గారు హెచ్చరించారు. తర్వాత తెర వెనక నవాజ్ దౌత్యం అంటండి. పాక్ ఉద్రిక్తులు తగ్గించేందుకు రంగంలోకి పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ రంగంలో దిగినట్టు తెలుస్తుందండి. ఇప్పటికే ఆయన న్యూఢిల్లీతో తెర వెనక చర్చలు ప్రారంభించినట్లు పాకిస్తాన్ పత్రిక శుక్రవారం వెల్లడించిందండి. తర్వాత ఉద్రిక్తుల వేళ
పౌరుల రక్షణపై రాష్ట్రాలకు కేంద్ర లేఖ అంటండి. మా ప్రధాని పిరికివాడని పాకిస్తాన్ ఎంపీ గారు ఒప్పుకున్నారండి నిన్న. తర్వాత భారత్ యుద్ధంలో జోక్యం చేసుకోమని జేడీ వాన్స్ మరియు ట్రంప్ గారు నిన్న చెప్పారండి. మిత్ర దేశాలు ట్రావెల్ సంస్థలకు బుకింగ్లు బంద్ అంటండి. గుణపాఠం చెప్పాల్సిందని యోగి ఆదిత్యనాథ్ గారు తెలిపారండి. జమ్మూ కాశ్మీర్లో తాత్కాలిక శిబిరంలో తలదాచుకున్న నియంత్రణ రేఖ వద్ద అంతర్జాతీయ సరిహద్దు సమీప గ్రామాల ప్రజలను శుక్రవారం పరామర్శించారండి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గారు. ఇంకా లోపల పేజీలో చూడండి ఒకసారి. సింధు జల ఒప్పందంలో జోక్యం చేసుకోబోమని ప్రపంచ బ్యాంక్ స్పష్టీకరించిందండి నిన్న. బహుళ అంచెల కవచం భారత్ గగనతనం అంటండి. అవసరమైతే రంగంలోకి పారదర్శక సైన్యం అంటండి. సైనిక చీఫ్కు అధికారాలు అప్పచెప్పారండి. అలాగే టెరిటోరియల్ ఆర్మీని కూడా రంగంలోకి దించాలని పేర్కొంటూ కేంద్రం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిందండి. ఎంఎస్ ధోని, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్, భారత్ క్రికెటర్ మాజీ దిగ్గజం కపిల్ దేవ్, బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్, అథ్లెట్ అభినవ్ బింద్రా సహా పలువురు సెలబ్రిటీలు టెరిటోరియల్ ఆర్మీలో ఉన్నారండి. లెఫ్టినెంట్ కర్నల్ స్థాయిలో ఉన్నారు వీళ్ళు. ఈ బలగాన్ని కనీసం సర్వీసు పూర్తి చేసిన వారికి పెన్షన్తో పాటు క్యాంటీన్, మెడికల్, మిగతా అలవెన్సులు లభిస్తాయండి. అలాంటి వాళ్ళు దాదాపు 50,000 మంది ఉన్నారండి మన దగ్గర. ఆడలేక ఫేక్ లోడ్ అంటండి. పాత ఫోటోలు, నకిలీ వీడియోలతో పాక్ ప్రచారం చేసుకుంటుందండి. ఆధారాలతో నిగ్గు తేల్చిన భారత్ పాకిస్తాన్ సైనికుడిని అదుపులోకి తీసుకున్నట్లుగా కొన్ని ఫోటోలు గురువారం ప్రసార మాధ్యమంలో విపరీతంగా చక్కలు కొట్టాయండి. అవి నకిలీ ఫోటోలని తర్వాత తెలియదు. అనేక పత్రికల్లో ప్రచురితమైన టెలివిజన్ మాధ్యమాల్లో ప్రసారమైన ఈ ఫోటో కూడా అలాంటిదంటండి. ఇది 2016లో టర్కీ విమానం యుద్ధం కూలినప్పుడుదంటండి. V5 హెలికాప్టర్ కూలినప్పుడు వీడియో అని స్పష్టం చేసింది. అలాగే జమ్మూ కాశ్మీర్లో ఉన్న బట్టేల్ సెక్టర్లో ఆర్మీ పోస్టుపై పాక్ సైన్యం దాడులు జరపడంతో 12 మంది భారత సైనికులు మరణించారని ఓ వీడియో వైరల్ చేశారు. అది 2011 నాటిదని వెల్లడైందండి. ఆర్మీ చీఫ్ పేరిట వైరల్ వీడియో చేసి ఓ నకిలీ నేకలో ఆర్మీ చీఫ్ పేరే తప్పుగా ఉందండి. భారత్పై పాకిస్తాన్ క్షీణపు దాడి చేసిందని ఓ వీడియో పోస్ట్ చేశారు. అది 2020లోని లెబనాన్ బీరుట్లో జరిగిన పేలుడికి సంబంధించిందండి. ఈ ఫోటో నిన్న ఈనాడులో కూడా వేశారండి బ్యానర్ వార్త కింద. తర్వాత విషసర్పం టర్కీ అంటండి. ఆ దేశ డ్రోన్లతో భారత్ పైకి ప్రయోగిస్తున్న పాకిస్తాన్ ధృవీకరించిన ఫోరెన్సిక్ నిపుణులు అంటండి. పాకిస్తాన్ గురువారం భారీ స్థాయిలో భారత్పై డ్రోన్లతో దాడి చేసిందండి. దాదాపు 300 నుంచి 400 డ్రోన్లు వాటిని భారత్ కూల్చివేసిందండి. అవన్నీ టర్కీకి చెందిన ఆసిస్ గార్డ్ సోనగర్ డ్రోన్లుగా ధృవీకరించారండి. టర్కీ అధ్యక్షుడు ఏరోగాడ్కు తొలి నుంచి భారత్ అంటే విపరీతమైన దేశం అంటండి. ఆ విషయాన్ని అనేక సందర్భాలు ఆయన బహిరంగంగా వ్యక్తం చేశారండి. తర్వాత కళ్ళ ముందే ఆటలాడిన కవలలు కాసేపటికే శవాలయ్యారని పాక్ కాల్పులు, అమాయకులు మరణాలు మఫ్తీ ఆవేదన వ్యక్తం చేశారండి. జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రాలపై రుద్దలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందండి. నిన్న పాప్ లియో 14 తొలి ప్రార్థన చేశారండి. వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయొద్దని శాశ్వత కమిషన్ను కోరుతున్నట్లు మహిళా సైనికాధికారుల కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందండి. ఘనంగా రష్యా విజయోత్సవాలంటండి. హాజరైన 27 దేశ నేతలు విజయోత్సవాల్లో పుతిన్తో పాటు జిన్పింగ్ కూడా పాల్గొన్నారండి. కేంద్ర వైద్య సిబ్బంది సెలవులు రద్దు చేశారండి నిన్న. ప్రధాన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత అంటండి. తిరుమలలో ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు అర్నల్ నౌక నేవీకి అప్పగించారంటండి. విశాఖ పోర్టుకు భద్రతా పెంపు. గన్నవరం విమానాశ్రయంలో కూడా ప్రధాన ద్వారం వద్ద ముమ్మరంగా తనిఖీలు చేసి పంపిస్తున్నారండి. తర్వాత P4తో 20 లక్షల పేదల కుటుంబాలు దత్తత అంటండి. చేయిత అందించేందుకు మార్గదర్శకులను తీసుకొస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. విశ్రాంతి IAS ధనంజయ రెడ్డికి నోటీసులు అంటండి. జగన్ OSD కృష్ణమోహన్ రెడ్డికి, భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్పకు కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. వీరు ముగ్గురు మద్యం కుంభకోణంలో కీలక నిందితులు అంటండి. ముడుపులు వీరి ద్వారానే జగన్కు చేరినట్లు రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావన. వెంటనే ఆ మోటా పరారంటండి. 15 రోజులుగా అజ్ఞాతంలోనే ఉన్నారంట వాళ్ళు. తర్వాత సైనికులకు ప్రధానికి దైవ బలం కోసం ఆలయాల్లో పూజ అంటండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. తర్వాత జత్వాని కేసులో PSRకి చుక్కెదురంటండి. బెయిల్ తిరస్కరించిన విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు అండి. కారు డ్రైవర్ భార్యతోనూ Group 1 పత్రాలు దిద్దించారంటండి. తెలియదు, గుర్తులేదు, చెప్పలేనని సిఈడి అధికారులకు సజ్జల దాటివేత. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో హాజరయ్యారండి ఆయన నిన్న. ఆ ఘటనతో తనకు సంబంధం లేదన్న దేవినేని అవినాష్. వైకాపా అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటి అని, ఆ రాష్ట్రంలో అధికారం మారి వైకాపా అధికారంలోకి వస్తే మేము ఇదే మొదలు పెడితే పరిస్థితి ఏంటని, జగన్ కూడా ఇలా అనుకుని ఉంటే తెలుగుదేశం ఉండేది కాదని
వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి బెదిరింపు ధోరణిలో మాట్లాడారండి నిన్న. పిఠాపురం అనాథ పిల్లలకు నా జీవితం అంకితమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలిపారండి. నియోజకవర్గానికి చెందిన 42 పిల్లలకు, అనాథ మంది పిల్లలకు ఆయన వేతనం నుంచి ఒక్కొక్కరికి 5,000 చొప్పున మొత్తం 2,10,000 ఆర్థిక సాయం చేశారండి నిన్న. కార్యదర్శిగా ఆంజనేయులను చేరనివ్వమని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషన్ మంకుపట్టు అయినా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర సమాచార హక్కు కమిషనరేట్ విచిత్ర పరిస్థితి నెలకొందండి. ఆంజనేయులు అనే అధికారిని ప్రభుత్వం కమిషన్ కార్యదర్శిగా నియమించగా రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ ఆర్ మెహబూబ్ బాషా ఆయన అడ్డుకున్నారండి. రాజధానిలో బిట్స్కు 70 ఎకరాలంటండి భూ కేటాయింపులపై ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందండి. జస్టిస్ మన్మథరావుకు హైకోర్టు ఘనంగా వీడ్కోలు ఇచ్చిందండి నిన్న. న్యాయ సేవలను కొనియాడిన సీజే గారు. డిప్యూటీ కలెక్టర్ తాతామోహన్ రావుకు డిమోషన్ ఇచ్చారండి నిన్న. తహసీల్దార్ సాయికి పంపిన సుప్రీంకోర్టు ధిక్కరణ కేసుల ఆదేశాలు జారీ చేశారు. కుటుంబం వీధిన పడకూడదని జైలు శిక్ష విధించలేదంటండి ఆయనకి. జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యానించారండి నిన్న. అవి నా సొంత డబ్బుతో పంచిన కుట్టు మిషన్ని అప్పటి ఫోటోలతో వైకాపా ఫేక్ ప్రచారం చేస్తుందని మంగళగిరి మంత్రి లోకేష్ గారు తెలిపారండి. 2022లో అధికారంలో ఉన్న చేతకాని పాలకులకు మహిళ బాగోగులు పట్టించుకోలేదని, ప్రతిపక్షంలో ఉన్న నేను సొంత డబ్బుతో వారికి శిక్షణ ఇప్పించి నా పార్టీ రంగులతో ఉన్న కుట్టు మిషన్ ఇచ్చానని, ఆ ఫోటో తీసుకుని ఇది ప్రభుత్వ కార్యమని, దీనికి పార్టీ రంగులు వేసుకున్నామని ఫేక్ ప్రచారం మొదలు పెట్టారంటండి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. తర్వాత విద్యార్థులకు ఉచిత ఇంటర్న్షిప్లు అంటండి. తర్వాత గిరిజన ప్రాంతాల్లో మండలానికో జూనియర్ కళాశాల గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు తెలిపారండి. మహిళా పోలీసులకు ఐసీపీఎస్ మిషన్ శక్తి బాధ్యతలు అప్పగిస్తారంటండి. 4-5 రోజుల్లో వారి నుంచి ఐచ్ఛికల సేకరణ అంటండి. శాస్త్రీయ సాగు మార్కెటింగ్పై రైతులకు అవగాహన పెంచుకోవాలని వ్యవసాయ శాఖ ఎక్స్ అఫీషియో ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ గారు తెలిపారండి. ఒకే షోరూంలో ఆప్కో లేపాక్షి ఉత్పత్తులు తీసుకొస్తారంటండి. అదృశ్యమైన ఉద్యోగికి భార్యకు కారుణ్య నియామకం అంటండి. కనిపించకుండా పోయిన ఉద్యోగి భార్యకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చేందుకు అనుమతిస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి శశిధర్ ఉత్తర్వులు ఇచ్చారండి. పోస్టులు బ్లాక్ లేకుండా టీచర్లు బదిలీ అంటండి. మొదట హేతుబద్ధీకరణ, ఆ తర్వాత బదిలీలు, పదోన్నతులు. డిప్లొమా విద్యార్థులకు 15 నుంచి ఇంటర్న్షిప్లు అంటండి. తర్వాత ఖరీఫ్ ముందు అత్యవసర నిర్వహణ పనులు, బడ్జెట్ కేటాయింపులు లేకుండా ప్రత్యేక అనుమతి, నీటిపారుదల నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తారంటండి. తర్వాత పీఆర్సీ కమిషన్పై జాప్యం తగదని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు గారు అన్నారండి. శ్రీవారి సేవలో 100 మంది అందులంటండి. కాణిపాకంలో సిఫార్సు దర్శనానికి టికెట్లు తప్పనిసరి. ఐఐటి తిరుపతిలో కియా ఒప్పందం అంటండి. 5 ఏళ్లు 35 కోట్ల పెట్టుబడికి అంగీకారం. తర్వాత జయలక్ష్మి సొసైటీ ఆస్తులు చెప్తాంటండి కాకినాడలో. ఇమ్రాన్ ఖాన్ని జైలు నుంచి విడుదల చేయాలంటండి. ఇస్లామాబాద్ కోర్టులో పీటీఏ పార్టీ పిటిషన్ దాఖలు చేసిందండి. మనల్ని సవాళ్ళు చేసినప్పుడల్లా గట్టిగా బదులిచ్చామని సైనికులకు మద్దతుగా జై హింద్ యాత్రలో కాంగ్రెస్ తెలిపిందండి. పోరు కొనసాగితేనే పాక్ గుల్లంటండి. ఆర్థిక, సామాజిక, రాజకీయ సమస్యలతో సతమతం అవుతుంది. యుద్ధంతో పూర్తిగా దివాలా తీయనున్న దాయాది దేశం. ఓవైపు అంతర్గత పోరు, మరోవైపు ఆర్థిక బేజారు. బయట నుంచి ఆదుకునేవారు లేరు. ఈ పరిస్థితుల్లో పాక్ మన దేశంతో ఎంతకాలం యుద్ధం చేయగలదని ఇక్కడ ఒక వార్త రాశారండి. రష్యా యుద్ధ నేరాలకు విచారణకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ వెల్లడించిందండి. ప్రభుత్వానికి ముస్లిం పర్సనల్ లా బోర్డు మద్దతు అంటండి. ట్రంప్కు వ్యతిరేకులపై వరుసగా వేటంటండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ విడుదల చేశారండి నిన్న. తూర్పు భారతంలో నేటి నుంచి తాజాగా వేడిగాలులు అంటండి. ఐఎండీ హెచ్చరించింది. క్యాన్సర్ చికిత్సకు ముక్కు గుర్తింపు ద్వారా సాధనం అంటండి. సాక్షిలో చూస్తే అమరుడా నీకు వందనం అంటండి. భారత్ పాక్ యుద్ధంలో జవాన్ మురళీ నాయక్ వీరమరణం చెందారండి. జమ్మూ కాశ్మీర్లో విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన యువతేజం. స్వస్థలం శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండ అంటండి. కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారండి. 13వ కళ్ళతండాలో జగన్ కుటుంబాన్ని ఓదార్చనున్న వైఎస్ జగన్ గారండి. నేడు గ్రామానికి చేరనున్న భౌతికాయం. దాయాది మళ్లీ బరితెగింపు అంటండి. 2 రోజులు రెచ్చిపోయిన పాక్ సరిహద్దు ప్రాంతాలకు పైకి క్షీణిపులు డ్రోన్లు అంటండి. 20 నగరాలు సహా 26 ప్రాంతాలపై గురి. శ్రీనగర్ విమానాశ్రయంపై దాడికి యత్నం. దాడులను ధీటుగా తిప్పికొట్టిన భారత సైన్యం. క్షీణిపుల డ్రోన్లు ఎక్కడక్కడే కూల్చివేత. కాల్పులతో దద్దరిల్లుతున్న సరిహద్దులు. ఇక్కడ రాష్ట్రాల అప్రమత్తత, బ్లాక్అవుట్. ప్రధాని మోడీ అత్యున్నత స్థాయి సమీక్షలు ఇస్తున్నారంటండి. పాకిస్తాన్కు $1 బిలియన్ అంట
భారత్ అభ్యంతరత తెలిపిన ఎగ్జిక్యూటివ్ బోర్డులో భేటీలో IMF ఆమోద ముద్ర. పాక్ ప్రధాన కార్యాలయం ప్రకటించిందండి. మన పాసుపోతులన్నీ పాక్ పక్కలో బల్లెలుగా బాలుచిస్తానంటండి. సైన్యంపై విరుచుకుపడుతున్న బాలుచి రెబల్స్. తాజాగా దాడుల్లో 16 మంది పాక్ సైనికులు హతం అంటండి. పాక్ పని పట్టారంటండి. కీలక వ్యవస్థలను దెబ్బతీశామని సైనిక స్థావరాలు, రాడార్, డిఫెన్స్ ధ్వంసం చేసిన కేంద్రం. పశ్చిమ సరిహద్దు పొడవునా పాక్ దాడులంటండి. పౌర సైనిక వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని 36 ప్రాంతాల్లో 400 పైచీలకు టర్కీ డ్రోన్లను, వాటినన్నిటినీ సైన్యం ధీటుగా తిప్పికొట్టిందంటండి. కల్నల్ ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యామక వెల్లడించారండి. నిన్న పాక్ చెయ్యి వదిలేసిన అమెరికా అంటండి. భారత్ ఘర్షణలో జోక్యం చేసుకోబోమని స్పష్టీకరించారు. తర్వాత వైఎస్ జగన్కు Z+ భద్రత విషయంలో కౌంటర్ దాఖలు చేయండి అని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించిందండి. వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్పై స్పందించిన కోర్టు పూర్తి వివరాలను సమర్పించాలని కేంద్రానికి సూచన. విచారణ జూన్కు వాయిదా వేశారంటండి. మళ్లించేశారంట. పోలవరంలో వరుసగా రెండోసారి నిధులు డైవర్షన్ అంటండి. మళ్ళీ విడత అడ్వాన్స్లోనూ వాడేసిన కూటమి సర్కార్. మార్చి 12న 2704 కోట్లు ఇచ్చిన కేంద్రం తక్షణమే సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాలకు జమ ఆదేశించిందంటే, కానీ 200 కోట్లు మాత్రమే SNAలో జమ అయిందంట. 2500 కోట్లు ఇతర అవసరాలకు వినియోగించేశారంటండి. అక్టోబర్లో తొలి విడత అడ్వాన్స్ 2348 కోట్లు మళ్లింపు. కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేయడంతో జనవరిలో సర్దుబాటు అంటండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రం తిరిగి చెల్లించిన నిధులను మళ్లించారంటూ చంద్రబాబు దుష్ప్రచారం. ఇప్పుడు ఏకంగా అడ్వాన్స్ని మళ్లించడంపై విమర్శలు అంటండి. మిగిలింది విభజన ఏంటండి. తుది దశకు పాఠశాల పునర్వ్యవస్థీకరణ. ఇకపై రాష్ట్రంలో 9 రకాల సర్కారు బడులు, హై స్కూల్లో 1 నుంచి 5 తరగతుల ప్రత్యేక విభాగం. యూపీలో కొనసాగింపు అంటండి. 294 బాలికల స్కూళ్ళు ప్లస్లుగా కొనసాగింపు. నేడు రేపు మార్గదర్శకాలు విడుదల. అంతరాగా గందరగోళమే అంటున్న విద్యారంగం ప్రముఖులు అంటండి. రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని జూలై 10 లోపల హంద్రీనీవా కాలువ విస్తరణ పనులు పూర్తి చేసి నీరు విడుదల చేస్తామని చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. ఎంతమంది పిల్లలంటే అంతమందికి తల్లి వందనం ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు కన్ఫర్మ్ చేశారండి. తర్వాత డిప్యూటీ కలెక్టర్గా తహసీల్దార్కి డిమోషన్ అంటండి. ఖజానాకు 91.55 కోట్లు గండి అంటండి. రాజధాని నిర్మాణం టెండర్లో లాలూచీ పర్వం మరోసారి బట్టబయలు. ముఖ్య నేత కాంట్రాక్టర్లు, సిండికేట్లు, సంస్థలు అంటండి. అధిక ధరలకు పనులు అంట. 6 ప్యాకేజీ పనులు తలా 2 చొప్పున 3 సంస్థలకు అప్పగించారండి. గ్రామీణ వైద్యానికి గ్రహణం అంటండి. విలేజ్ క్లినిక్స్కు తాళం వేశారంట. ఫ్యామిలీ డాక్టర్ నిర్వీర్యం చేశారంట. జ్వరం, దగ్గు, జలుబు బాధితులకు PHCలకు పరుగు తీయాల్సిందే అని అల్లాడుతున్న BP, షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల రోగులు. పల్లెల్లో కానరాని వైద్యులు. బాబు పాలనలో ప్రజా ఆరోగ్యం అస్తవ్యస్తమైందని రాశారండి. ఇక్కడ ఎండా వాన ఏందప్ప ఇదని రాష్ట్రంలో విభిన్న వాతావరణం. ఆత్రేయపురంలో అధిక వర్షపాతం, రెంటిచింతలలో అత్యధిక ఉష్ణోగ్రత అంటండి. వైఎస్ జగన్కు Z+ భద్రతా విషయంలో కౌంటర్ దాఖలు చేయండి అన్న వార్త ఇక్కడ కూడా రాశారండి. ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూద్దాం. తెలుగు జవాను వీరమరణం అంటండి. పాక్తో పోరాడుతూ అమరుడైన AP అగ్నివీర్ మురళీనాయక్. ఆపరేషన్ సింధూర్ కోసం జమ్మూ సరిహద్దులకు అంతకుముందే తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడిన అతను తర్వాత గంటల వ్యవధిలోనే అమరుడైన మురళీ గారు అంటండి. జవాన్ కుటుంబానికి సీఎం పరామర్శించారు. 5 లక్షలు సహాయం చేస్తామని చెప్పారండి. తర్వాత ఉద్రిక్తంగానే రెండో రోజు పాక్ డ్రోన్లు దాడులు చేశారండి. రెండో రోజు కూడా కాశ్మీర్ నుంచి కచ్ వరకు 20 నగరాల లక్ష్యంగా 4 రాష్ట్రాల్లో 26 డ్రోన్లు కూల్చివేసిన భారత సైన్యం. డ్రోన్ దాడికి ఫిజోఫర్లో 3 గాయాలంటండి. ఒకరికి విషమంగా ఉందంట. సరిహద్దు ప్రాంతాల్లో రెండో రోజు సైరన్ మోతలు, చిమ్మ చీకట్లు. గురువారం ఒకరోజే 300 నుంచి 400 టర్కీ డ్రోన్లతో దాడికి పాక్ యత్నం. కాశ్మీర్లోని లేహ్ నుంచి గుజరాత్లోని సర్క్రిక్ దాకా 36 నగరాల్లో సైనిక శిబిరాలు లక్ష్యంగా. అత్యధికంగా డ్రోన్లు, ఎలాంటి ఆయుధాలు లేవంటండి. మరిన్ని ఆధారాల సేకరణ అంటే పౌర విమానాలను పాక్ అడ్డంగా పెట్టుకుంటుంది. మీడియాతో విక్రమ్ మిశ్రీ, సోఫియా వేమక్క గారు బ్రీఫింగ్ ఇచ్చారండి. నిన్న జమ్మూలో చొరబాటుకి అతను 7గురిని హతమార్చిన BSF సిబ్బంది. ఆ 2 అప్పగించండి అని మౌలానా మసూద్ అజార్, హఫీజ్ సయ్యద్ను అప్పగించాలని పాకిస్తాన్కు భారత్ డిమాండ్ చేసే అవకాశం ఉందని ఇక్కడ రాశారండి. భారత దాడులతో కరాచీ పోర్టు దెబ్బతిందంటే పోర్ట్ ట్రస్ట్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో తర్వాత పోస్ట్ చేశారంటే తర్వాత మాట మార్చిన మరో పోస్ట్ అంటే తమ ఖాతా హ్యాక్ అయిందని, పోర్టు సురక్షితంగానే ఉందని వివరణ. రుణాలతో అడ్డుకోవాలని అంతర్జాతీయ భాగస్వాములకు పాక్ వినతి. ట్విట్టర్లో పోస్ట్. మళ్ళీ అంతలోనే దానిపై కూడా మాట మార్చారంటండి. పాక్ IMF రుణం ఇచ్చిందండి. $100 కోట్ల విడుదలకు ఓకే చెప్పింది. తర్వాత టర్కీ షూట్
200 బుల్లెట్లతో కాల్చే డ్రోన్ను పాక్ ఇచ్చిన టర్కీ అంటండి. అయినా లెక్క చేయని భారత సైన్యం పాక్ డ్రోన్ను క్షీణింపును అద్భుతంగా అడ్డుకున్న మన ఎయిర్ డిఫెన్స్ అండి. యుద్ధంలో పక్షానికి మరో పక్షానికి చాలా సులభంగా దెబ్బతీసే సైనిక పరికరం భాషలో టర్కీ షూట్ అంటారండి. 19వ శతాబ్దం ప్రారంభంలో అమెరికా తుపాకులతో షూటింగ్ ప్రాక్టీస్ చేయడం కోసం టర్కీ పక్షులు వాడేవారు. ఆ పక్షిని సులభంగా కాల్చినట్లు శత్రు పక్షాన్ని అవలేలుగా దెబ్బతీశారనే అర్థంలో ఈ ప్రయోగం వాడుకలోకి వచ్చిందండి. టర్కీ నుంచి దిగుమతి చేసుకున్న డ్రోన్లు వందల సంఖ్యలో భారత్పై గురిపెట్టినప్పుడు పాక్ కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందంటండి. రంగంలోకి పారదర్శక సైన్యం అంటండి. అవసరమైతే పిలిపించాలన్న కేంద్రం ఆర్మీ చీఫ్కు మరిన్ని అధికారులు అప్పగింత. టెరిటోరియల్ ఆర్మీలో 50,000 సిబ్బంది ఉన్నారంటండి. వీరిలో క్రీడాకారులు, రాజకీయ నేతలు, గతంలో పలు యుద్ధాల్లో ఆర్మీకి సహకారం. పాక్ ప్రధాని పిరికి అంటండి. మోడీ పేరు పలికేందుకు షహబాజ్ వణుకుతున్నారు. సింహంలా సైన్యాన్ని నక్కి నడిపిస్తున్నారంటండి. యుద్ధంలో ఓటమే అంట. ప్రధానికి ధైర్యమే లేనప్పుడు సైనికులు ఎలా పోరాడతారని పాక్ విపక్ష ఎంపీ షాహిద్ ధ్వజం ఎత్తారండి. భారత డ్రోన్ల దాడిపై ఆ దేశ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిపక్ష సభ్యులు ఏ పరిస్థితులకైనా సిద్ధమంటండి. దేశ రాజధానిలో ఢిల్లీలో భద్రత కట్టుదిట్టమంట. ఎయిర్ సైరన్ల ఏర్పాటు, మాక్ డ్రిల్స్ నిర్వహణ, పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగుల సెలవుల రద్దు. దేశవ్యాప్తంగా ఆరోగ్య శాఖ సంసిద్ధతపై నడ్డా సమీక్షించారండి. 15 నుంచి 24 వరకు విమానాశ్రయాలు మూసివేత. చండీగఢ్లో మళ్లీ సైరన్లు అంటండి. జమ్మూలో బ్లాక్అవుట్. నిత్యావసరాలకు కొరత లేదంటండి. ఏమాత్రం ఆందోళన చెందక్కర్లేదు. ఐపీఎల్ వాయిదా వేశారండి. 58 మ్యాచ్లు పూర్తి అయ్యి మిగిలిన 16కు భారత్ను వేడుతున్న విదేశీ క్రికెటర్లు అంటండి. వారం పాటు ఆపేశారంట. తర్వాత వెంకట్రామరెడ్డి గీత దాటారంటండి. అభియోగాలు నిర్ధారించుకున్న కడప కలెక్టర్. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో ఛార్జ్షీట్లు. రోసా రూల్స్ ఉల్లంఘనపై జీఏడీ గప్చుప్ అంటండి. ఈ ఊసే లేకుండా ఆయన సహచరులు జగన్ వీరభక్తుడిని కాపాడే ప్రయత్నాలు అంటండి. సచివాలయ ఉద్యోగుల వర్గాల్లో చర్చలు జరుగుతాయంట. ఇక లిక్కర్ బాసులు వంతంటండి. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలకు నోటీసులు. ధర్నా చేయడానికి వెళ్తున్నట్టు చెప్పారని టీడీపీ కార్యాలయంపై దాడి విషయం తెలియదని సిఐడి విచారణలో సజ్జల వెల్లడించారు. చాలా ప్రశ్నలకు దాటవేత ధోరణి. జత్వానీ కేసులో పిఎస్ఆర్కి నో బెయిల్ అంటండి. కల్తీ నేయ కేసులో 12 మందిపై ఛార్జ్షీట్ దాఖలు చేశారు. మరో 10 రోజుల్లో రెండోది కూడా దాఖలు చేస్తారంట. జూలై 10కి జలాలంటండి. హంద్రీనీవా నీటి విడుదలపై సీఎం ప్రకటించారు. మహానాడుపై సంసిద్ధత అంటండి. దేశమంతా యుద్ధ వాతావరణం. పార్టీ వేడుక నిర్వహణ సరికాదని చర్చ. వాయిదా లేదా కుదింపుపై 14న నిర్ణయం తీసుకుంటారంటండి. జీవో 117కు ప్రత్యామ్నాయమైన జీవో అంటండి. నేడు విడుదల చేసే అవకాశం. 9 రకాల పాఠశాలకు అందుకు అనుగుణంగా టీచర్ల బదిలీ. సిఎస్ కంటే నేనే సుప్రీం అని తీరు మార్చుకొని సిఐసి భాష అంటండి. ఆర్డీఓ కార్యదర్శికి సహకరించొద్దని పేర్కొంటూ సిబ్బందికి సర్క్యులర్. ఆఫీసులోకి రానివ్వద్దని హుకుం జారీ చేశారంట. ఆంధ్రప్రభలు చూద్దామండి. ఆంధ్రప్రభలు జాగ్రత్తలు తీసుకోండి. ఏపీలో పలు ప్రాంతాలు అలర్ట్ జోన్గా గుర్తించిన కేంద్రం. తిరుమల భద్రతా చర్యలపై టీటీడీకి సూచనలు. భద్రత మరింత పటిష్టం. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 14 ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించిందండి. పాక్ పైశాచికత్వం అంటండి. డ్రోన్లతో విశృంఖలత్వం తిప్పికొట్టిన భారత్. నడ్డి విరగొట్టిన బుద్ధిమారని పాక్ అంటండి. సైన్యాన్ని ఎదుర్కోలేక పౌరుల ఇళ్లపై బాంబుల వర్షం, ఆగని కాల్పులు, బ్లాక్అవుట్లు, నిరంతరాయంగా పాక్ షెల్లింగ్. భారత్ సరిహద్దులో భారీ నష్టం అంటండి. దెబ్బతిన్న ఇళ్లు, వాణిజ్య సముదాయాలు. మోడీ నివాసంలో వరుస భేటీలు. రాజ్నాథ్ త్రివిధ దళాధిపతులు హాజరు. భద్రతా పటిష్టపై అమిత్ షాకు సమీక్ష. ఉత్తర పశ్చిమ భారత్ ఎయిర్పోర్ట్లు మూసివేత అంటండి. తర్వాత యుద్ధమే కానీ రాజ్యాంగంలో డిక్లరేషన్ వెసులుబాటు లేదని దాడిగా మొదలై యుద్ధంగా మలుపు తిరుగుతుందంటండి. ఇది టర్కీ డ్రోన్లతో దాడి అంటండి. లేహ్ నుంచి సక్రికర్ వరకు డ్రోన్ల శిథిలాలు. బంటీడ సైనిక స్థావరంపై నుంచి దాడికి యత్నం. 4 వైమానిక రక్షణ కేంద్రాలపై డ్రోన్లతో దాడి. పాక్ రేంజర్ల కాల్పులు. పూంచ్లో గురుద్వారాపై దాడి అంటండి. ప్రార్థనా మందిరాల లక్ష్యంగా రేంజర్లు దాడి చేస్తున్నారు. డ్రోన్లు, మోటార్లు శిబిరాల నుంచి ఆధారాలు సేకరిస్తున్నారంటండి. కర్తాపూర్ కారిడార్ మూసేశారంటండి. ప్రపంచ దేశాలకు పాక్ దాడులపై నివేదిస్తామని ఒక రాడార్ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్ అంటండి. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రా, కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యామకా సింగ్ వెల్లడించారండి. భాగ్యనగరంలో భామ కలాపం అంటే నేటి నుంచి అందాల పోటీలు. మిస్ వరల్డ్ 2025కు సర్వం సిద్ధం. ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి గారు. రిహార్సల్స్ విజయవంతమైనవి అంటండి. అమరావతి కొత్త ఊపు అంటండి. 6 కొత్త సంస్థల ఏర్పాటుకు ప్రతిపాదనలు.
తర్వాత లిక్కర్ స్కామ్లో ఆ ముగ్గురికి సిట్ నోటీసులు అంటండి. విద్యుత్ కోతలతో విలువల ఉక్కుపోతలతో అల్లాడుతున్న జనం. నగరాల్లో 2 గంటలు, పల్లెల్లో మాత్రం 4 గంటల సరఫరా నిలిపివేతంటే మెయింటెనెన్స్ పేరుతో నిలిపివేస్తున్నామంటూ ప్రకటనలు. డిమాండ్కి సరిపడా విద్యుత్ ఉత్పత్తి లేకనే కోతలు విధింపులని ప్రజల భావన. ఐపీఎల్ వారం రోజుల పాటు వాయిదా అంటండి. ఇంకా ఈనాడులో మిగిలిన వార్తలు చూద్దామండి ఒకసారి. ఎస్ బ్యాంకులో 20% వాటాను జపాన్ సంస్థ కంటండి 13,483 కోట్లతో అమ్ముతున్న ఎస్బీఐ సహా 8 బ్యాంకులు 12 నెలల లావాదేవీలు పూర్తయ్యే అవకాశం ఉందంటండి. వాట్సాప్ బాట్లో ప్రీమియం చెల్లింపు అంటండి. ఎల్ఐసి 8976862090 కేటాయించిందండి నెంబర్. ఆ నెంబర్కి మనం వాట్సాప్లో పేమెంట్స్ చేయొచ్చండి. ఇక సైనిక బలగాలకు అంబానీ అదానీ మద్దతు అంటండి. డాక్టర్ రెడ్డిస్కి 1,593 కోట్లు అంటండి. తుది డివిడెండ్ ₹8 అండి. 3% వరకు పెరగనున్న మెర్సిడీస్ బెంజ్ కార్ల ధరలు. తర్వాత సువెన్ ఫార్మా ఇకపై కోహెన్ లైఫ్ సైన్సెస్ అంటండి. సిఏ పరీక్షలు వాయిదా వేశారంటండి. ఈ నెల 9 నుంచి 14 వరకు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారండి. ఏటీఎంలు అన్నీ పనిచేస్తున్నాయి, వదంతులను నమ్మందని బ్యాంకులు సూచించాయండి. $2 బిలియన్ ఫోరెన్సిక్ నిల్వలంటండి తగ్గినాయంట. స్థూల ఆదాయంలో 4% స్పెక్ట్రమ్ రుసుముగా చెల్లించాలని శాటిలైట్ సంస్థలకు ట్రాయ్ ప్రతిపాదన. ఆ ప్రాంతంలో ఐటీ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని, విదేశీ ప్రయాణాలు రద్దు చేసుకోవాలని తెలిపాయండి. నోయిడా, ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్ ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న తమ ఐటీ సిబ్బంది ఇంటి నుంచే పనిచేయాలని పలు కంపెనీలు అనుమతించాయని హెచ్సిఎల్ టెక్, ఈవై, కేపీఎంజీ, డెలాయిట్ వంటి కంపెనీలు అనుమతించినట్లు తెలిసిందండి. తర్వాత 70 లక్షల కోట్లకు చేరువలో మ్యూచువల్ ఫండ్స్ ఏయుఎం అంటండి. అమెరికాతో చైనా వాణిజ్య మిగులు $20 బిలియన్ అంటండి. మార్కెట్లపై యుద్ధ మేఘాలు. ఎఫ్ఐఐ విక్రయాలు 3,779 కోట్లు, డిఐఐ కొనుగోళ్లు 7,278 కోట్లు అండి. టర్కీకి మరియు అజర్బైజాన్కు బుకింగ్లు నిలిపివేసినాయండి. చైనాపై టారిఫ్లు 80% తగ్గిద్దామని ట్రంప్ గారు తెలిపారంటే 140% నుంచి 80% తగ్గించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించారండి. ఇంకా నోటిఫికేషన్స్ చూస్తే ఎంబీఏ ప్రవేశాలంటే ఉత్తరప్రదేశ్ అలహాబాద్లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2025-26 సంవత్సరానికి 2 ఏళ్ళ ఎంబీఏ ప్రోగ్రాంలో దరఖాస్తుకు కోరుతుందంటండి. దరఖాస్తు ఫీజు 1,200, లాస్ట్ డేట్ 18 మే అండి. తర్వాత పిహెచ్డీ ప్రోగ్రామ్ అంటండి. హైదరాబాద్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ 2025 విద్యా సంవత్సరానికి ఫుల్ టైం పార్ట్ టైం పిహెచ్డీ ప్రవేశాలకు దరఖాస్తు కోరుతుందండి. 4 జూన్ లాస్ట్ డేట్ అండి. తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 35 పోస్టులు అంటండి. నార్థరన్ కోల్డ్ ఫీల్డ్స్లో 200 టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయండి. సిఎఫ్టిఆర్ఐలో మైసూర్లో 18 టెక్నికల్ పోస్టులు ఉన్నాయండి. ఇవన్నీ ఈరోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక దయచేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్లో ఏమైనా లోపాలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.